హలో అందరికీ మన చిన్నప్పటి నుంచి మనం చాలా రకాలైన ఆటలు ఆడుతూ పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. మన స్కూల్ లెవెల్ నుండి లేదా మన ఊర్లలో ఏదో ఒక సందర్భంలో మనం మాత్రం కబడ్డీ ఆటను ఆడి ఉంటాం. ఆ రోజుల్లో ఎలాంటి పాపులారిటీ లేకపోయినా కూడా మనం మాత్రం కబడ్డీ ఆటను చాలా ఇష్టంగా స్కూల్లో లేదా మన ఊర్ల మధ్యలో రాత్రి సమయాల్లో లేదా ఏదైనా హాలిడే వస్తే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గరకు చేరి 2 టీమ్స్ గా విడిపోయి మరీ ఆడేవాళ్ళం. అలాంటి కబడ్డీ ఆటకు 2013 వరకు ఎలాంటి పాపులారిటీ కానీ క్రేజ్ కానీ రాలేదు. బట్ ఇప్పుడు కబడ్డీ ఆట మన ఇండియాలోనే సెకండ్ మోస్ట్ పాపులర్ గేమ్లలో ఒకటిగా నిలిచింది. దీనికన్నిటికీ కారణం PKL ప్రో కబడ్డీ లీగ్. అవును, మీరు వింటున్నది నిజమే. కబడ్డీకి ఇంటర్నేషనల్ లెవెల్ గా పాపులారిటీ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి PKL ప్రో కబడ్డీ లీగ్. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ వీడియోలో PKL ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, PKL వెనుక ఉన్న కథ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ మాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే 2014వ సంవత్సరం భారత క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అప్పటి వరకు గ్రామీణ భారతదేశంలో కేవలం స్థానికంగా మాత్రమే గుర్తింపు పొందిన కబడ్డీ ఆట ఆ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి అవకాశం లభించింది. ఈ ఆటను గ్లోబల్ స్థాయికి తీసుకురావాలన్న ఆకాంక్షతో ప్రో కబడ్డీ లీగ్ PKL ఆవిర్భవించింది. దీని వెనుక ముఖ్య కారణం కబడ్డీ ఆటకు కొత్త గౌరవం తెచ్చి గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే. ఈ గొప్ప ఆలోచన మార్షల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనే సంస్థ ద్వారా ఆవిర్భవించింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు ఆనంద్ మహీంద్ర, చారు శర్మ వంటి ప్రముఖులు. వారు కబడ్డీ ఆటను అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందే విధంగా పునర్నిర్మించారు. ఈ ప్రయత్నానికి స్టార్ ఇండియా ప్రసార భాగస్వామిగా నిలిచింది. వారి సాంకేతికత పరిజ్ఞానం, ప్రసార సామర్థ్యంతో కబడ్డీ ఆట కొత్త అందాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా ఈ ఆటను IPL తరహాలో తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ లీగ్ను ప్రారంభించారు. 2014 జూలై 26న ప్రో కబడ్డీ లీగ్ ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మొదటి సీజన్లో 8 జట్లు పాల్గొన్నాయి. యు ముంబా, జైపూర్ పింక్ ప్యాంథర్స్, తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ మరియు పునరి పల్టన్ లాంటి జట్లు ఈ లీగ్ను ప్రాతినిధ్యం వహించాయి. ప్రతి జట్టు ఒక నగరాన్ని ప్రాతినిధ్యం వహించడం ప్రేక్షకులకు ప్రాంతీయ గర్వాన్ని కలిగించింది. మొదటి సీజన్ ప్రారంభమైనప్పుడు ఎవరికీ తెలియని ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకోవడానికి సిద్ధమయ్యారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ మొదటి విజేతగా నిలిచింది. ఫైనల్లో యు ముంబాను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. ఈ విజయంతో కబడ్డీ ఆటగాళ్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. టీవీ స్క్రీన్లపై ఈ ఆట మరింత అందంగా కనిపించింది. జట్ల మధ్య పోటీ, ఆటగాళ్ల మధ్య సమర్థత అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రో కబడ్డీ లీగ్ను ప్రారంభించడానికి అనేక ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం, కబడ్డీని ప్రపంచ క్రీడా ప్రాంగణంలో నిలబెట్టడం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. అంతేకాదు, ఆటగాళ్లకు ఆర్థిక ప్రోత్సాహం అందించడం, వారి జీవితాలను మార్చడం కూడా ఒక పెద్ద లక్ష్యంగా నిలిచింది. ఈ లీగ్ ద్వారా అనేక మంది ఆటగాళ్లు తమ ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందగలిగారు. ఈ లీగ్ లోని ప్రత్యేకతల గురించి మాట్లాడితే, ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఆక్షన్ సిస్టమ్ వలన వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. జట్లు తమ అవసరాల ప్రకారం ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేస్తారు. ఈ విధానం ఆటగాళ్లకు కొత్త అవకాశాలను తెరిచింది. ప్రతి మ్యాచ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రేక్షకులకు మరింత నమ్మకమైన అనుభవాన్ని అందించారు. ప్రతి జట్టు తమ జట్టును గెలిపించుకునేందుకు ప్రాణం పెట్టినట్లు కనిపించింది. 2017 నాటికి ప్రో కబడ్డీ లీగ్ లో పెద్ద మార్పులు జరిగాయి. జట్ల సంఖ్య 8 నుంచి 12కు పెరిగింది. కొత్త జట్లు లీగ్ లో చేరడం ద్వారా పోటీ మరింత రసవత్తరంగా మారింది. తమిళ్ తలైవాస్, గుజరాత్ జైంట్స్ వంటి జట్లు కొత్తగా ప్రవేశించాయి. ప్రతి సీజన్ లో ఆటగాళ్లు తమ నైపుణ్యంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ప్రో కబడ్డీ లీగ్ భారతదేశ క్రీడా చరిత్రలో ఒక విప్లవాత్మక దశ. ఇది కేవలం ఆటగాళ్లను మాత్రమే కాదు, ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధులను చేసింది. ఈ లీగ్ ద్వారా గ్రామీణ భారతదేశం గర్వపడే కబడ్డీ ఆట ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందింది. ప్రతి సీజన్ కొత్త రికార్డులను సృష్టిస్తూ క్రీడాభిమానులను అలరిస్తోంది. కబడ్డీ లీగ్ క్రీడాకారులకు కొత్త జీవితాలను ఇస్తుంది, ప్రేక్షకులకు కొత్త అనుభవాలను అందించింది. ఇదే ప్రో కబడ్డీ లీగ్ భారతదేశ గుండె చప్పుడుగా నిలిచిన ఆటగాళ్ల కృషి, పట్టుదల మరియు విజయగాథ. ఈ లీగ్ గురించి చెప్పుకుంటే ఇది క్రీడా ప్రపంచంలో మరో అధ్యాయంగా నిలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రో కబడ్డీ లీగ్ యొక్క చరిత్ర. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.